గబగబా పైకెక్కగా మనకు కనిపించే మొదటి వ్యక్తి అందరికీ తెలిసిందే, తిరుపతి అంటేనే ఎవరు గుర్తొస్తారు? ఏడుకొండల స్వామి. మన ఏడుకొండల స్వామికి మన విన్నపాలని ఒకసారి గుర్తు చేసుకుంటూ కృష్ణ భగవాన్ దగ్గరకు వెళ్ళడమే. ఇక్కడ నుంచి ఇక మొబైల్ అయితే రెస్ట్రిక్ట్ ఉంటుంది, వీడియోస్ అయితే మనం తీయలేము. కాబట్టి మనం వీడియో తీయకుండా ఇక వెళ్ళిపోవాల్సిందే. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈసారి తిరుపతికి వెళ్తే మిస్ అవ్వకుండా టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఇక్కడ చూస్తే కృష్ణుడికి అర్చన చేయించడానికి పండ్లను అయితే అమ్ముతున్నారు. మనం ఆ కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకుని అయితే కిందకైతే వెళ్తున్నాము మెట్ల మార్గం ద్వారా. ఇక్కడైతే చిన్న షాపింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతిదీను మనం చూడాల్సిందే, కొనలేము. ఎందుకంటే ఒక సామాన్యుడు కొనే రేట్లు అయితే ఉండవు ఇక్కడ. ఫ్రెండ్స్, మనం షాపింగ్ ఏరియా దాటుకొని ముందుకైతే వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే స్వీట్లు అంతా అమ్ముతున్నారు. ఇవైతే కాస్త మనం కొనేలాగా ఉన్నాయి. 10 రూపాయలు అంట జిలేబీ ఇవంతా. కావాలంటే మనం వీటిని కొనుక్కొని అయితే తినొచ్చు. అంతేగాని లోపల షాపింగ్ ఉన్న వస్తువులు అయితే మనం కొనలేము. నేనైతే ఒక జిలేబీ అయితే తీసుకున్నాను ఇక్కడ. మీరైతే ఇక్కడ ఉన్న ఐటమ్స్లో ఏం కొంటారో కామెంట్ చేయండి.